సోమశరణం త్రిబుల్ కేరళ రెమెడీకి స్వాగతం. నేను మీ శివన సంతంత్రి. మనం ప్రతిరోజు కూడా ఎన్నో రెమెడీస్ చెప్పుకుంటూ వస్తున్నాం కేరళ పద్ధతిలో. ప్రతి ఒక్క రెమెడీ కూడా మనం కేరళ పద్ధతిలో చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు విశేషంగా మనం ఏం చెప్పుకుంటున్నామంటే, మనం ఎక్కడైనా విజయం సాధించుకోవడానికి, అంటే కోర్టు కేసులో కానీ ల్యాండ్ కేసులో కానీ ఎక్కడైనా కూడా మనం విజయం సాధించుకొని ఎప్పుడు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అక్కడ విజయం రానప్పుడు ఇలాంటి రెమెడీ చేస్తే మనకి విజయం మన సొంతం అవుతుంది. ఇక్కడ గొడవల పరంగా కానీ ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్స్ కూడా మనకు పంచాయతీలు ఏమైనా ఉంటుంది కదా, అలాంటి తర్వాత ఏమైనా కోర్టులలో కేసులు ఆ కేసులలో కూడా విజయం సాధించుకోవడానికి మనం సరైన రెమెడీ చెప్పుకున్నాం. ఇవాళ కేరళ పద్ధతిలో ఏం లేదు, చిన్న విషయం. మంగళవారం రోజు ఒక ఆంజనేయ స్వామి దేవాలయంలో త్రికోణాకారంగా ఉన్న ఆరెంజ్ కలర్ జెండా అక్కడ స్వామివారికి ఇచ్చేయడము, లేకపోతే గుడి కాడ కట్టేసి రావడము, అలాంటివి చేస్తే మనకు అక్కడ విజయం సాధించుకొని రావడానికి వీలవుతుంది అన్నమాట. ఓకేనా? అది మనకు అక్కడ విజయం సాధించుకోవడానికి వీలవుతుంది. ఆ త్రికోణాకారం జెండా మంగళవారం రోజు అక్కడ మనం వేయడం వల్ల మనకు ఎక్కడైనా కూడా కోర్టు కేసులో విజయం సాధించుకోవడము, ఏదైనా చిన్న చిన్న గొడవల పంచాయతీలో అక్కడైనా విజయం సాధించుకోవడము, ఎక్కడైనా కూడా డిస్ప్యూట్ ల్యాండ్ కూడా విజయం సాధించుకోవడం, మంగళవారం రోజు వెళ్ళేసి మంచి మీ సంకల్పం, మీ గోత్రనామాలు సంకల్పించుకొని ఇంట్లో ఆ జెండాను అలా పెట్టేసి ఒక స్టిక్కు త్రికోణాకారంగా ఉన్న జెండాని, ఆరెంజ్ కలర్ జెండా, ఆంజనేయ స్వామి బొమ్మ ఉన్న పర్లే, ఓంకారంగా ఉన్న బొమ్మ ఉన్న పర్లే, ఏదున్నా సరే దాన్ని ఆ బొమ్మ అంటే త్రికోణం మీద ఏ బొమ్మ ఉన్న పర్లే, ఏ బొమ్మ లేకున్నా పర్లే, దాని మీద ఒక స్టిక్కు పెట్టేసి మీ ఇంట్లో దేవాలయం ఉంటే మన ఇంట్లో పూజ గది ఉంటుంది కదా, పూజ దగ్గర మన ఇంట్లో కులదేవత, ఇష్టదేవత, మాతృదేవతను అనుగ్రహం తీసుకొని దాన్ని తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో మనం అక్కడ పెట్టేయడం మంగళవారం రోజు పెట్టేయడం. స్వామివారికి 9 ప్రదక్షిణలు చేసుకొని స్వామివారికి తిలకధారణ చేసేసి తీర్థప్రసాదాలు తీసుకొని అవసరమైతే అర్చన ఇటువంటి చేసుకొని వచ్చేసేస్తే మనకు అక్కడ ఏదైనా కూడా విజయకరంగా విజయ పతాకంగా తీసుకొని ఎక్కడ విజయం సాధిస్తాము, విజయం కలుగుతుంది అన్నమాట. స్వామి శరణం, శిక్షాస్త్ర శరణమయ్యప్ప.